వెల్కమ్ టు ది ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. ఈరోజు మన వీడియోలో ఎవరైతే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొత్తగా నేర్చుకుంటున్నారో ఫ్రెష్గా వాళ్ళకి సిస్టమ్స్ ల్యాప్టాప్స్ అనేవి అవైలబుల్గా లేకపోయినా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మన మొబైల్లో ఒక యాప్ యూజ్ చేసుకుని ఎలా మనం ప్రోగ్రామ్స్ రాసుకుని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనేది నీ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. మీకెందుకు ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే అలాగే మీకు ఇది హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మన దగ్గర అయితే ఇప్పుడు అందరి దగ్గర మొబైల్స్ ఉంటున్నాయి కాబట్టి సో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఒక మొబైల్ యాప్ యూజ్ చేసుకుని కూడా మనమైతే రన్ చేసుకోవచ్చు, ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు లైక్ సిస్టమ్స్లో లాగే సేమ్. దానికోసం మనమైతే మన మొబైల్స్లో ఆండ్రాయిడ్ మొబైల్లో ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. మన జస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి కోడింగ్ సి అని టైప్ చేయండి. టైప్ చేస్తే వెంటనే ఇక్కడ చూసారా ఒక బ్లాక్ కలర్ లోగోతో కోడింగ్ సి అనేది మనకి కనిపించింది. దాన్ని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ ప్రెస్ చేస్తే ఫస్ట్ డౌన్లోడ్ అవుతుంది, తర్వాత ఇన్స్టాల్ అవుతుంది. సో ఎవరైనా సరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ప్రాక్టీస్ నేర్చుకుంటున్నారు అనుకోండి, కొత్తగా ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ ప్రాక్టీస్ చేయడం అయితే చేయండి. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో మనం ఆ ఎర్రర్స్ని క్లియర్ చేసుకుంటున్నప్పుడు నెక్స్ట్ టైం ఏదైనా మనం ప్రోగ్రామింగ్ రాస్తున్నప్పుడు ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ ఎర్రర్ జనరేట్ అయితే ఈజీగా మనము ఆ ఎర్రర్ దగ్గరికి వెళ్ళి మనం ఆ ఎర్రర్ని క్లియర్ చేసుకోవచ్చు. అలాగే కూడా మీరు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. మీకు సింటాక్సెస్ లాజిక్స్ అవన్నీ కూడా మీకు ఈజీగా ప్రోగ్రామ్ బై ప్రోగ్రామ్ మీరు చాలా ఇంప్రూవ్ అవుతారు. చేసి చూడండి. సో అందుకని ఎవరికైతే అవైలబిలిటీ ఉండదో, కొత్తగా నేర్చుకుంటున్నారో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ ఇయర్లో, సో వాళ్ళకి చాలా బాగా ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది. సో మన ఛానల్లో కూడా ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్ ఛానల్స్లో కూడా చాలా సి ప్రోగ్రామ్స్ అయితే నేను అప్లోడ్ చేశాను. మీకు ఏదైనా అవసరం ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడైతే డౌన్లోడ్ అవ్వడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత నేనైతే చూపిస్తా ఆ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసి చేసుకుని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇన్స్టాలేషన్ అయిపోయింది, ఓపెన్ చేస్తున్నా. చూడండి మన యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఒక సింపుల్ ఇలా అయితే మనకి ఇంటర్ఫేస్ ఉంది. సో సింపుల్ ఒక ఎడిటర్ ఉంది మన ప్రోగ్రామ్ రాసుకోవడానికి. సింపుల్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ అయితే రాశారు. తర్వాత రన్ చేయడానికి ఒక ఆప్షన్, మెనూ ఒక ఆప్షన్ ఉంది. తర్వాత మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసుకునే సింబల్స్ని ఒక టూ టేబుల్స్లో ఇచ్చారు. ఇది ఒక పేజ్, ఇది ఒక పేజ్. ఇది ఇంటర్ఫేస్ అయితే ఇలా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు మనకి చిన్న ప్రోగ్రామ్ ఇచ్చారు కదా, హలో వరల్డ్ ప్రోగ్రామ్. యాజ్ ఇంక్లూడ్ stdio.h మెయిన్ ప్రింట్ఎఫ్ హలో వరల్డ్ రాశారు. అంటే ప్రింట్ఎఫ్లో ఏం రాస్తే మనకి స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది కాబట్టి స్క్రీన్ మీద హలో వరల్డ్ అని ప్రింట్ అవ్వాలి. సో నేను రన్ ప్రెస్ చేయాలి, దాన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే చూసారా కంపైలింగ్ అని వస్తుంది. కంపైల్ అయ్యి అవుట్పుట్ జనరేట్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. సో హలో వరల్డ్ అని మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఎడిటర్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎంటర్ ప్రెస్ చేయాలి. సో ఎంటర్ ప్రెస్ చేయాలంటే నేను అక్కడ ప్రెస్ చేస్తే నాకు నా మొబైల్లో ఉండే కీబోర్డ్ ఓపెన్ అయింది. సో నేను అందులో ఎంటర్ ప్రెస్ చేస్తే నేను అగైన్ ఎడిటర్లోకి వెళ్ళిపోయినా. సో ఇప్పుడు దీన్ని ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తా చూడండి. ఈ ప్రింట్ఎఫ్ని తీసేసి నేను ఏదైనా ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దామని అనుకుంటున్నా, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. దానికోసం నేను ఏం చేస్తున్నా, ఇంట్ a = 3, b = 5 రాసిన. మీరు ఏదైనా మీ మొబైల్లో అయినా యూజ్ చేసుకోవచ్చు కీబోర్డు, లేకపోతే మీకు అక్కడ ఇచ్చిన సింబల్స్లో ఏమైనా అవసరమైతే అవైనా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అవి చేయండి. తర్వాత నేను ఏం చేసా, వాల్యూస్ అసైన్ చేసి డైరెక్ట్గా ప్రింట్ చేసేస్తున్నా. మళ్ళీ c = a + b అని రాసి ఆ తర్వాత ఆ సిని నేను మళ్ళీ ప్రింట్ చేసి అలా చేయకుండా డైరెక్ట్గా a + b = %d అని రాసి నేను డైరెక్ట్గా ప్రింట్ చేసేస్తున్నాను అనమాట. సో మన రిజల్ట్ ఎందులో ఉంది, a + b వస్తే మన రిజల్ట్ వస్తుంది. సో ఆ %d ప్లేస్లో ఏం ప్రింట్ అవ్వాలి, a + b వాల్యూ ప్రింట్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం.
రన్ ప్రెస్ చేయండి. కంపైల్ అయ్యింది చూసారా, A=3 B=5 ఇచ్చా కదా, A+B=8 వచ్చింది రిజల్ట్. అగైన్ నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, అగైన్ ఎడిటర్లోకి వెళ్ళిపోయా. ఇప్పుడు నేను ఏదైనా ఎర్రర్ వస్తే ఎలా చూపిస్తో చూద్దాం. ఇక్కడ నేను సెమీకోలన్ మిస్ చేసి రన్ చేస్తున్నా. రన్ చేస్తే ఏమొచ్చింది చూడండి, ఎర్రర్ ఎక్స్పెక్టెడ్ సెమీకోలన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డిక్లరేషన్. మీరు ఇక్కడ డిక్లరేషన్ ఎండింగ్లో సెమీకోలన్ అనేది కావాలి, A=3 B=5 తర్వాత అని క్లియర్గా చూపించింది మన కంపైలేషన్ తర్వాత ఎర్రర్ అనేది. సో ఓకే చేసి నేను సెమీకోలన్ ఎంటర్ చేసి రన్ చేస్తున్నా, అవుట్పుట్ వచ్చేసింది. ఇంకా ఏదైనా ఒక ఎర్రర్ చేసి చూద్దాం మనం. సో ఇక్కడ కామా మిస్ చేస్తున్నా, రన్ చేసా చూడండి, ఎర్రర్ ఎక్స్పెక్టెడ్ బ్రేకెట్ కానీ ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో A+B=%D తర్వాత ఎర్రర్ ఉంది అని వచ్చింది. సో నేను కామా ఎంటర్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నా. ఈ విధంగా మనం ఏదైనా ఎర్రర్స్ ఉంటే మనం కంపైల్ చేసిన తర్వాత మనకి ఎర్రర్స్ అనేవి కనపడతాయి. సో ఇది రన్ బటన్ చూసాము. ఇక మనకి ఆప్షన్స్ మనకి యూజ్ చేసుకునే సింబల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మెనూలో ఏమున్నాయో చూద్దాం. ఫార్మేట్ చేంజ్ చేసుకోవాలంటే, మన స్టైల్ చేంజ్ చేసుకోవాలంటే బార్డర్స్ గట్లా దానికి, తర్వాత ఓపెన్ ఆల్రెడీ సేవ్ చేసినవి ఓపెన్ చేసుకోవాలంటే, తర్వాత సేవ్ మన రాసింది సేవ్ చేసుకోవాలంటే ఆప్షన్ రీసెట్, అంటే మన ప్రోగ్రామ్ రాసిన ప్రోగ్రామ్ని ఒరిజినల్గా మనం ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంది అలా కావాలంటే రీసెట్ బటన్. సేమ్ మళ్ళీ #includes వచ్చేసింది. సెట్టింగ్స్ ఏమైనా ఫాంట్ సైజు అలాంటివి చేంజ్ చేసుకోవాలంటే సెట్టింగ్స్, తర్వాత అది అబౌట్. సో ఇక్కడ వరకు అయింది కదా. ఇప్పుడు చూడండి నేనేం చూపిస్తానంటే, మన దగ్గర వేరే ఎక్కడైనా ఒక ప్రోగ్రామ్ ఉందనుకోండి, అది ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుని మనము అది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది ఒక ప్రోగ్రామ్ ఉంది, దీన్ని కాపీ చేశాను, కాపీడ్. ఇప్పుడు చూడండి, ఒకసారి ప్రెస్ చేస్తే పేస్ట్ ఆప్షన్ వచ్చింది, పేస్ట్ చేసేసా, రన్ చేస్తున్నా. ఇది ప్రైమ్ నెంబర్ ప్రోగ్రాము. సో ప్రైమ్ నెంబర్ 7 అనేది ప్రైమా కాదా అని చెక్ చేద్దాం. సో 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. సో అగైన్ మళ్ళీ రన్ చేస్తున్నా. సో ఎంటర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అని వచ్చింది. 5 కాదులే, 4 ఇద్దాను. సో 4 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఈ విధంగా మనం వేరే చోట ఉన్న ప్రోగ్రామ్స్ని కాపీ పేస్ట్ చేసుకున్న అయినా సరే మనము ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ యాప్ గురించి. ఈ యాప్ యూజ్ చేసుకుని ప్రోగ్రామ్స్ అయితే బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇది మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను, ఎవరికైతే ఫ్రెషర్స్గా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకుంటున్నారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.